వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని పరమేష్ వ్లాగ్స్. ఈరోజు మేము వేదాద్రి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాము. వేదాద్రి విజయవాడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. వేదాద్రి అనేది నవనారసింహ క్షేత్రాలలో ఇదొకటి. యాదాద్రి, కదిరి, పెంచలకోన, అంతర్వేది, అహోబిలం, వేదాద్రి, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి ఇలా 9 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. సో దీంట్లో మనం ఇప్పుడు వేదాద్రి గురించి తెలుసుకుందాం. ఇదైతే వేదాద్రికి వెళ్ళే రూటు. కొంచెం చిన్నగా ఉంటుంది రూటు, బట్ బాగుంది. సో వేదాద్రి అనేది కృష్ణా నది తీరాన విజయవాడ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది అతి పురాతనమైన క్షేత్రం, పంచనారసింహ క్షేత్రం. స్వయంభుగా వెలిచారు ఇక్కడ స్వామివారు. సో ఇప్పుడు మనమైతే వచ్చేసాం వేదాద్రికి. వేదాద్రికి టెంపుల్ పక్కనే ఇక్కడ యాత్రికుల వసతి సత్రం ఉంది. ఇది ఒక్కటే ఉందండి. సో ఇక్కడ మీకు దొరకకపోతే నెక్స్ట్ విజయవాడలోనే స్టే చేయాల్సి వస్తుంది. ఇది కృష్ణా నది. ఇక్కడ పక్కనే షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి పూజకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి. సో ప్లస్ ఇంకా క్లిప్స్ అయినా, టిక్లీస్, ఇంకా వెరైటీ చైన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఆలయంలో పశ్చిమ వైపున ఉంటారు స్వామివారు. ఇక్కడ పైన జాలా నరసింహస్వామి కొలువైనారు. తర్వాత కింద పంచరూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. కింద ఉన్న ఆలయంలోని నిత్య అభిషేకాలు, అర్చనలు, అలాగే ప్రసాదాల నివేదన కూడా ఇక్కడే జరుగుతుంది. పురాణాల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించినప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా సృష్టి కొనసాగించాలంటే వేదాలు ఎంతైనా అవసరం కాబట్టి వేదాలను రక్షించమని ఆ మహావిష్ణువుని కోరిన వెంటనే ఆయన మత్స్యావతారం దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ వేదాలను రక్షిస్తాడు. ఆ వేదాలను రక్షించేటప్పుడు ఆ వేదాలు అన్నీ కూడా తన శిరస్సును దాల్చి పైకి రావటం. అప్పుడు ఆ వేదాలు ఏం కోరుకుంటాయి అంటే, ఇలాంటి అవాసన పరిస్థితుల్లో మీ శిరస్సును పైన మేము ఉండాల్సి వచ్చింది కాబట్టి మీరు మా శిరస్సు పైన ఉండాలి అని వేద పురుషులు కోరుకున్న వెంటనే స్వామివారు నృసింహావతారంలో మీ కోరికను తీర్చుతాను అని అప్పటి వరకు పర్వత రూపంలో కృష్ణానది గర్భంలో ఉండి హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత మీ కోరికను తీర్చుతానని చెప్పినాడు. ఆ యొక్క హిరణ్యకశ్యపు సంహరించిన వెంటనే జ్వాలా రూపంలో ఆ వేద పురుషులకు ఇచ్చిన వరం వల్ల వేదాలే పర్వత రూపంలో ఉంటే పైన జ్వాల రూపంలో స్వయంగా కింద అంతరాలయంలో దేవాలయం ఉంటుంది. అది జ్వాలా నరసింహస్వామి స్వయంభు. ఇక్కడ మనం పైనకు వచ్చి ఇక్కడ స్వయంభూగా ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి రాగానే మనకి ఆంజనేయ స్వామి మొదటి దర్శనమిస్తారు. ఇక్కడ ముందట చూడండి స్వయంభుగా వెలిసారు స్వామివారు జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ పైన వచ్చి స్వామి దగ్గర దర్శనం తీసుకున్న తర్వాత ఇంకా కొంచెము పక్కకున్న లోపలికి వెళ్తే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. సో అక్కడ స్వామివారి పాదాల దగ్గర జస్ట్ ఒక్కరు ఇద్దరు అలా వెళ్ళి రావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్వామివారి దగ్గర బొట్టు తీసుకొని మనం ఎప్పుడైనా పెట్టుకున్నట్లయితే జ్వరం కానీ, కలలు కానీ, నీడలు కానీ ఏవి రావండి. సో ఇలా మనం మెట్లెక్కి పైకి రావచ్చు. బట్ ఎవరైనా రాకుండా ఉండాల్సిన వచ్చిన వాళ్ళు ఇలా వెహికల్ పైన కూడా పక్కన దారి ఉంది, రీసెంట్గా కట్టారు. సో దాని నుంచి మనం పైకి రావచ్చు. సో మాకు తెలియకుండా మేము మెట్లకైతే వచ్చాము. బట్ పక్కన రోడ్డు కూడా బాగానే వేశారు. సో మనం వెహికల్లో కూడా రావచ్చు. ఇది బ్యాక్ ఉన్నదంతా కృష్ణానది తీరం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.